అందరికీ నమస్కారం. కోమడిబండ గ్రామంలోని గ్రామ పెద్దలకు మరియు మహిళలకు, విద్యార్థులకు మరియు గ్రామంలోని నాతోటి అన్నదమ్ముల అక్కయ్యలందరికీ మరియు పాలకవర్గ సభ్యులకు, నాతోటి పాలకవర్గ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను కోమడిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తూమ్ శేఖర్ పటేల్ గారిని పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. నేను ఎందుకంటే తాజా మాజీ సర్పంచ్ గారిని, గతంలో నేను ఏమేమి పనులు చేసినాననేది మీ కళ్ళ ముందు కనబడినాయి. ఒకప్పుడు మన మాలలకుంట నుండి చెరువు నిండింది అంటే అవతల సైడు ఇక్కడ కంచగడ్డ ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే మనకి ఎంతో ఇబ్బంది ఉంటుండే. కనీసం మన మునిగిపోయే నీళ్లు ఉంటుండే. నేను ఆ ప్రాంతంలో మంచి ఒక ఏమంటారు వంతెన కట్టి, బ్రిడ్జి మాదిరిగా కట్టి మనం ఎంత చెరువు నిండా నీళ్ళు ఉన్నా కూడా మన పొలాల కాడికి పోవడానికి రావడానికి చేశాను. అది మన ఊరు పుట్టినప్పటి నుంచి కూడా దాన్ని పట్టించుకునేవాడు లేకుండా ఉండే. మరి అలాగే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చెరువులో నిండా నీళ్లు ఉంటే కనీసం కూర్చునే ప్లేస్ లేకుండే మన గ్రామంలో. నేను దానికి ఆలోచించి మన గ్రామంలో మహిళలు అంటే మన ఇంటి ఆడపడుచులు వాళ్ళకు మన తల్లిదండ్రులతో సమానంగా భావించి వాళ్ళను, ఎందుకంటే ఒకరు ఉన్నవాళ్ళు కొంతమంది 10,000 బట్టలు తెచ్చుకుంటారు, కొంతమంది 1,000 రూపాయల బట్టలు తెచ్చుకుంటారు, కొంతమంది 50,000 బట్టలు తెచ్చుకుంటారు. అట్లాంటి వాళ్ళని అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టే అంత పరిస్థితికి తీసుకొచ్చిన అది మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అక్కడ మన చెరువు పక్కన కళ్ళం పోయడం వల్ల బతుకమ్మలు అందరూ ఒకే దగ్గర పెట్టుకొని ఆడడం జరుగుతుంది. కనీసం ఈ పని చేయాలనేది గతంలో కూడా ఎవరికి కూడా ఆలోచన రాలేదు. ఇది మీరందరూ మా గ్రామంలోని అక్క చెల్లెలు అందరూ, ముఖ్యంగా ఇది మీకోసమే నేను చేసిన పని. ఎందుకంటే నేను చాలా గమనించిన, వర్షం పడ్డిందంటే చెరువులో నీళ్ళున్నాయంటే బతుకమ్మలు వేస్తుంటాను పోతే కట్ట మీద నేను నిలబడి అటు ఇటు తిరిగి మేము చెరువులో బతుకమ్మలు వేసి వచ్చేది. ఎందుకంటే కూర్చోవడానికి ప్లేస్ లేకుండే. అట్లాంటి స్థలంలో నేను ఒక మంచి ఆలోచన చేసి మీకోసం, మన ఊరు కోసం, మన ఊరు బావు కోసం చేసిన. మరి అట్లాగే మన గ్రామంలో రైతు వేదిక అనేది మన 6 గ్రామాలకు సంబంధించిన రైతు వేదిక మన గ్రామంలో కట్టించడం జరిగింది. 6 గ్రామాలు ఏవేవంటే బంగ్లా వెంకటాపూర్, మక్త మాసనపల్లి, గిరిపల్లి, రంగంపేట, ధర్మారెడ్డిపల్లికి సంబంధించిన 6 గ్రామాల రైతులు మన గ్రామంలోకి వస్తుందంటే మనందరికీ అది ఎంతో సంతోషమైన విషయం. అట్లాగే మన గ్రామం చిన్న రోడ్డు, ఇరుకు రోడ్డు, చిన్న ఇండ్లు ఉన్నాయి, ఇరుకు రోడ్లు ఉన్నాయి. కనీసం ఒక 4 బండ్లు ఇండ్ల ముందు పెడితే మళ్ళా రోడ్డు మళ్ళీ ఇంకో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండే. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే కనీసం మీ ఇంటికి ఏమొస్తారు, అయ్యా మీ ఇంటికాడ బండి పెట్టడానికి లేదు, ఏం లేదు, మన బంధువులు మన చుట్టాలు అంటుండే, మన స్నేహితులు. ఇట్లాంటి కార్యక్రమం ఇది బాగలేదు, మన గ్రామానికి కావాలని చెప్పి సుమారుగా 1,50,00,000 రూపాయలతో ఒక ఫంక్షన్ హాల్ని మంజూరు చేయించి 4 ఎకరాల స్థలం, అసలు అది ఉన్నది కూడా ఎవరు, ప్రభుత్వ స్థలం అనేది 4 ఎకరాలు ఎవరు ఉన్నది కూడా అసలు ఇంతవరకు మనం పెద్దలకు కూడా ఎవరు తెలియదు. అట్లాంటి స్థలాన్ని నేను తీపిచ్చి, మనకు 4 ఎకరాల స్థలం తీపిచ్చి మన గ్రామానికి అంకితం చేసిన. ఇది మీరు అందరం ఆలోచన చేయాలి. ఇలా ఎవరిని అడగకుండా, ఎందుకంటే మన భూమి అనుకొని పోయి ఇలా అమ్మవారి గుడి, పెద్దమ్మ గుడిని ఇలా మీరు మన అందరం కలిసి అక్కడ భూమి నిర్మాణం చేసుకున్నామంటే, భూమి పూజ చేసుకున్నామంటే ఆ రోజు నేను 4 ఎకరాల భూమి తీయడం వల్లనే. ఎందుకంటే ఇలా డబ్బులుంటే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా చేయొచ్చు, కానీ భూమి దొరకడం చాలా ముఖ్యం. అది మన గ్రామ ప్రజలందరూ, గ్రామంలో ఉన్న తోటి అన్నదమ్ములు, యువకులు అందరూ ఆలోచన చేయాలి. నేను ఏది చేసినా గ్రామం కోసమే చేసిన, నేను ఏది చేసినా మన ఊరు కోసమే చేసిన, మనందరూ ఎదుగుదల కోసమే చేసిన. మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన గ్రామంలో ఎట్లాంటి ఆధ్యాత్మిక అంటే టెంపుల్స్ కానీ ఇట్లాంటివి లేకుండా మన సొంత ప్రైవేట్ కార్యక్రమం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన. ఆధ్యాత్మిక ఎంత డబ్బు ఉన్నా ఏదున్నా ఆధ్యాత్మిక అనేది ఉంటేనే మనందరికీ మంచి విధానం అనేది ఉంటుంది. మన పిల్లలు అసలు ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఇది చేయాలన్న అట్లాంటి పని లేకున్న టైంలో కూడా నేను అది మన సొంత డబ్బులు మనందరి విధానాలతోటి ఒక మంచి టెంపుల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నిజంగా చెప్తున్నా, నా సమక్షంలో జరగడం మా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉంటా. మీరు కూడా మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో నా యొక్క గుర్తు కత్తెర గుర్తు పైన, అట్లాగే నా యొక్క టీం మెంబర్స్, నాకు వార్డ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వారి గుర్తుల పైన వేసి భారీ మెజార్టీతో నన్ను, నా యొక్క టీం సభ్యులు అందరినీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మన గ్రామంలోని ప్రజలందరికీ నాతోటి అన్నదమ్ములు అక్కయ్యలందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.